మీ అన్నయ్య గారు రమ్మన్నారు. మా అన్నయ్య? ఏ అన్నయ్య? ఈ ఏరియా ఎస్ఐ గారు. ఓ, నా ఫ్యామిలీ ఏరి బయట వెయిట్ చేస్తున్నారు, దయచేయండి. మీరా? మీరా కాదు, సక్కుబాయి కాదు, ఈ స్టేషన్ ఎస్ఐ. అవును, ఇందాక ఎస్ఐ మా అన్న అన్నావు, అది నేనా ఇంకొకడా? అబ్బే, అన్నా అని మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు సార్. కామన్గా బాబు మా టైప్ లో అన్నా అంటే నా అలవాటు సార్. అలా అన్నా అన్నవాడినల్లా బాబుమోహన్తో సహా కోట శ్రీనివాస టైప్ లో ఈ లాఠీతో పోలీస్ బ్యాండ్ వాయించడం నా అలవాటు. అబ్బా సార్, మీ అలవాట్లు నా అలవాట్లు భలే కుదిరాయి సార్. సార్, నేను మీ బిడ్డనే అనుకోండి. నో, అన్నే ఖాయం చేసుకుందాం. నువ్వు నా తమ్ముడివే. నీకు ఒక నిజం చెప్పనా, నాకు నీలాగే ఒక తమ్ముడు ఉండేవాడయ్యా. ఉన్నట్టుండి మాయమైపోయాడు, మళ్ళీ కనపడలా. సింపతి వద్దు, కానీ వాడు ఇప్పుడు నా దగ్గర ఉన్నా ప్రేమగా ఏ దడితే కొనిచ్చేవాడిని. అవును, ఇప్పుడు నువ్వు బిర్యానీ తింటావా, బిస్కెట్ తింటావా? సార్, మీరు వదిలేస్తే నేను ఇలా వెళ్ళిపోతాను. ఆగు, ఇలారా. నా తమ్ముడిని ఎదిరిస్తే ఏం చేసేవాడో తెలుసా? ఏం చేసేవారు సార్? అలా తిరుగు. ఇది సార్, ఇదేంటి సార్? ఎదురు తిరిగితే సార్, అరిస్తే ఇది. సార్, ఎందుకు సార్ కొడుతున్నారు? ఇలా రెచ్చిపోయాడు అనుకో, ఇలా 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 ఇలా. సార్, దీన్నే పోలీస్ బ్యాండ్ అంటారు. సినిమా హాల్లో ఆడపిల్లల పక్కన కూర్చోవడం కోసం పక్క వాళ్ళని లేపేసి ఆడపిల్లలు నేర్పించాలనుకునే నీలాంటి వాళ్లకు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టక తప్పదు తమ్ముడు. ఇంకోసారి ఇలాగే చేసావనుకో, బ్యాండ్ బజా దొంగ. ఏం దొంగ? బ్యాండ్ బజా దొంగ. అది. ఎన్ని మీటర్లు కావాలయ్యా? అయ్య బాబాయ్, 25. ఒకటి ఒకటి 2 2 3. ఇవాళ తారీఖు ఎంత? అయ్య బాబాయ్, 14 14. ఒరే శేఖరా, నువ్వు పోకరా. 14 15 16 16. ఆ కుర్రోడు ఎవరయ్యా? అయ్య బాబాయ్, మా వాడనండి. వయసు ఎంత? అయ్య బాబు, 22 అండి. 22 23 24 25. నమస్కారం మొదలయ్యారు గారు. దండ శేఖర, కుర్చీ తీసుకొచ్చాయి. ఏమప్పా దొంగ బాంబు బాగుంటివా? పంతులు గారు. ఏమిరా శేఖర, ఎట్లుంటివి? బాగుంటివా? ఉండప్పా ఉండు. ఏమి బోని వండిదానే, కూర్చోప్పా. ఏమిటి, కలెక్షన్ కోసం వచ్చారా? లేదప్పా, అడుగు తినే దానికి వస్తున్నాయి. మరి లేకపోతే ఏమప్పా, కోయంబత్తూరు నుంచి ఇంత దూరం వారం వారం దేనికప్పా వస్తున్నావు? కలెక్షన్ దానికి వస్తున్నావు. నా కలెక్షన్ వచ్చేవారం కదా. తెలుసప్పా, పోయిన మారు నీ దగ్గర కొంత డబ్బు ఎత్తితేనే. ఎంత అది? 10,000. 10,000 தானே? அது இப்படி இస్తున్నా. ఇవ్వండి. మురుగా సామి, అంత పణం కూడప్ప. ఎంత? 10,000 தானே? 1 2. ఏమప్ప 60 వస్తా ఉండేది, తెలుగు రానంటా ఉండేది. 1 2 3. ఆమా, ఈ దినం తేదీ ఎంతరా? 14 15 15 16 17 18. ఆమా, నీ వయసు ఎంతరా ఉండును? 70 ఉండునా? ఇలా కనపడుతున్నాను కానీ నాకు 35 ఏళ్ళ కంటే ఎక్కువ ఉండవు. ఏమి 35? ఏమి రాదు? 35 కాదు కదండి, 36. 36 36 37 38 39. ఆమా, ఈ మెత్త పొడవు ఎంత ఉండును? 70 ఉండునా? 5 తక్కువగా 65 ఉంటుంది. 65? ఏమిరా? 65 కాదు కదండి, 66 66 66 67 68 69. ఆమా, ఈ సంవత్సరం ఎంతరా? 93 93 94 95 96 97 98 99 100. ఇదోపా 10,000 లెక్కించుకో. ఏమిరా చూస్తావే? కోడి గుడ్డు పెట్టే మాదిరి గుడా గుడా చూస్తా ఉండవే. ఏమిరా చూపు? లెక్కకేమి వచ్చా? నువ్వు అయ్య బాబాయ్ వాడికి ఏమి కొలిస్తేవో, అమ్మ బాబాయ్ వాడికి నేను అది చేస్తాని. అది కరెక్ట్ అయితే నా లెక్క కూడా కరెక్ట్ అప్ప. సరదాగా అతనితో కామెడీ చేద్దామని అలా చేశా. ఏమిరా కామెడీ? కొట్టేస్తున్నా లేదా కొరికేస్తున్నా? పళ్ళు చూస్తేవా? ఇంజక్షన్ మాదిరిదా దిగును. అమ్మా, ఈ కోయంబత్తూరు మొదలయ్యారంటే ఏమిరా అనుకుంటేవి? కోయంబత్తూరులో నాకు 6 ఉన్నవి. ఏమిరా అవి? బట్టల మిల్లులు. 9 ఉన్నవి. ఏమిరా అవి? బిల్డింగులు. ఈ ఊళ్ళో 3 ఉన్నవి. ఏమిరా? గోడౌన్లు. 24 ఉన్నవి. ఏమిరా? లారీలు, బస్సులు. ఒకే ఒకటి ఉన్నది. ఏమిరా అది? మరి అలాంటిది చెప్పకూడదు.
కొట్టేస్తును లేదా కొరికేస్తును. నీ దగ్గర లేనిది నా దగ్గర ఉన్నది ఒకే ఒకటి ఉన్నది. ఏమిరా అది? ఏమిరా బుద్ధి. అది? వాడి దగ్గర ఉన్నది నీ దగ్గర లేనిది. ఈ మాదిరి చేస్తేవో కొట్టు ముయించేస్తాను, సప్లై నిలిపేస్తాను. ఏమి మోసం చేస్తావు నువ్వే? నన్ను మోసం అంటున్నారు. నేను చేసేవన్నీ చిన్న చిన్న కామెడీ మోసాలే. ఆ ఎదురు షాపు శ్రీనివాసరావుని మీరు ఛాంబర్ ప్రెసిడెంట్ చేశారు. అతను డబ్బు విషయంలో ఎన్ని మోసాలు చేస్తున్నాడో మీకు తెలియదు. శ్రీనివాసరావా? శ్రీనివాసరావు పత్తే మాట్లాడుతూ ఉండవు. ఏమిరా అది? వాడు నిండా మహాత్మా గాంధీ మాదిరి కనపడతా ఉంటాడే. అతని నిజాయితీ అంతా మీ దగ్గరే. అతను ఎంత మోసగాడో ఈ బజార్లో ఉన్న షాపుల వాళ్ళందరినీ అడగండి, చెబుతారు. అంతేనంటివే? అంతే. ఏమప్పా ఇది? నువ్వు చెప్పేది నిండా బేజారుగా ఉండదే. సరేప్పా పద. అది ఏమప్పా శ్రీనివాసరావా? నమస్కారం మొదలయ్యారు గారు, రండి కూర్చోండి. నమస్కారం అండి. ఏమే మంచిగా ఉంటివే? మురుగా ఏమిటి మొదలయ్యారు గారు, చినుకులు పడుతున్నా వచ్చేసారు? ఏముందప్పా, కలెక్షన్ కోసం దా వస్తేనే. దానికి ఏముందండి, రెడీగా ఉంది. పుట్టికోటి గారు అయ్యా. రెడీగా ఉందిగా? రెడీగానే ఉందండి. మొదలయ్యారు గారు, పెళ్లిళ్ళ సీజను హడావుడిగా ఉంది, జనం గోల్ చేస్తున్నారు. ఆ స్టాక్ కాస్త తొందరగా పంపిస్తే. ఇద్దా శ్రీనివాసరావు, నీతో నాకు నిండా బేజారుగా ఉండదే. ఏమిటండి? ఏముందప్పా, ఎప్పుడు చూడు మీ వారం స్టాకు అని పొడుస్తా ఉండవు. అదే ఈ దొంగ బాబు, ఏమిది దొరబాబుని చూడు. పోయిన ఏడాది వీడికి స్టాక్ ఇస్తేనే దాన్ని మంచిగా ఇస్త్రీ చేసి బీరువాలో పెట్టాడు తప్ప వీడు అమ్మనే అమ్మడు. ఎందుకు అమ్మరండి? అమ్ముతారండి, కానీ జనమే కొనరండి. ఆయన పర్వతాలాంటిది. నోరు మూసుకొని ఆ బ్రష్ అయ్యి. ఇవ్వండి 2 లక్షలు. లెక్క పెట్టుకోండి. నీ దగ్గర లెక్క పెట్టే పనే లేదప్ప, నిండా మంచి మనిషివి. ఆమా శ్రీనివాసరావా, ఓ చిన్న పని చేసి పెడుతువా? ఏంటి? ఏమి లేదు, నాకు కొంచెం బయట పని ఉండాది. ఇంత డబ్బు బయటికి తీసుకుపోయేది కష్టం. పని పూర్తయ్యాక పోతా పుచ్చుకుపోతానే. ఇదో ఇంత 2 లక్షలు కాదప్ప. డే కుడు, ఇదిలో 8 లక్షం, 8 లక్షలు ఉందప్ప. ఈ 2 లక్షలతో మొత్తం 10 లక్షం. అమ్మా, వీటన్నిటి మీద అయ్యగారు పేరేసేసానమ్మా. మరి వాటి మీద కూడా అయ్యగారు పేరేసేయమంటారా? అయ్యో వద్దు, అవి మా పెద్ద కోడలివి. మా పెద్ద కోడల పేరేవి కృష్ణవేణి అని. అదేమిటత్తయ్యా, నా పేరేమిటి? అవునమ్మా, అవి మీ పుట్టింటి నుంచి వచ్చినవి కదా. ఓహో, పుట్టిల్లు అత్తిల్లని వేరువేరుగా చూస్తున్నారా నన్ను? ఈ ఇంటికి అన్ని పేర్లు లేవు. ఉన్నది ఒకే ఒక పేరు, మావయ్య గారి పేరు. ఆ పేరే వేయండి. రండి రండి. తింటే ఆంధ్రవాడి సాపాడిదా తినవాలప్ప. ఆమా శ్రీనివాసరావు, నా పెట్టి ఇస్తే పట్టుకుపోయి పుడుస్తానే నేనా? అట్లాగే లెక్క పెట్టుకోండి. ఏమప్ప లెక్క పెట్టుకోండి పాట పాడతావే నువ్వు. నీ దగ్గర డబ్బు ఏడప్ప నాకు పోతాదే. నా దుడ్డు ఏమైందప్ప? శ్రీనివాసరావా, నీ ముందు దాన్ని డబ్బు కట్టలు పెడితేనే నేను చూసా కదండి. ఏమప్ప మరి తెల్లకాంచి తరిస్తేవి? ఏమప్ప పెట్టిగాని మారిపోయినదా? అబ్బే, డబ్బు తనిగా ఏడైనా పెడితేవా? నేను తీసుకోలేదండి. మరి- సూర్యం ఏమన్నా, నేను పెట్టే ముట్టుకోలేదు. ఏమండి పుడికోటి గారు? ఆయనకి పెట్టే కదండి, భద్రంగా దాచిపెట్టాను. ఏమప్ప భద్రంగా పెడితే లోపల ఏమి కిరికరే? ఏమి దుడ్డు ఏదప్ప? దుడ్డు ఏమి చూస్తావు కదా నువ్వు? చూశారు కదండి మరి మొదలయ్యారు గారు, మీరు కోపగించుకోకండి. శ్రీనివాసరావు, వ్యాపారం అన్నాక సవాళ్ళకి సమస్యలు ఉంటాయి. నువ్వు ఎందుకైనా తీసుకుని వాడుకుండొచ్చు. మొదలయ్యారు గారు మనసు అలాంటిది. ఆయన మనసు బాధ పెట్టకుండా ఆ టీషర్ట్ డబ్బిచ్చే. నీకు సంబంధం లేని విషయంలో అనవసరంగా జోక్యం చేసుకో. మొదలయ్యారు గారు, మీ డబ్బు ఎలా పోయిందో నిజంగా మాకు తెలియదు. మీ డబ్బు మా షాప్లో పోయింది కాబట్టి దాని బాధ్యత మాది. తప్పకుండా తీరుస్తాం. దీని పరిష్కారం మా ఇంట్లో చెప్తాం. దయచేసి రండి. నా ఇల్లు షాపు తాకట్టు పెట్టైనా సరే తెల్లవారేసరికి మీ సొమ్ము అప్పచెప్తాను. దానికి మీ పిల్లలు కూడా ఒప్పుకోవాలి, వాళ్ళు సంతకాలు పెట్టాలి. మా నాన్నగారు అడిగితే సంతకాలే కాదండి, మా ప్రాణాలనే ఇస్తాం. మా నాన్నగారు మాకు కన్నతండ్రే కాదండి, మాకు దేవుడు. ఆయన కష్టమే మా కష్టం. ఆయన మాట కాదనే తత్వం మాకు కలలో కూడా లేదండి. సరే, వీళ్ళు సంతకాలు పెట్టింది ఇంటికి కొట్టుకి 2 కలిస్తే 7 లక్షలు ఉండవచ్చు. మరి మిగతా 3 ఇవి 1 లక్ష రూపాయల పైన ఉంటాయి. ఇవిగోండి, ఇవి కూడా 1,00,000 పైన ఉంటాయి. ఏమప్ప దొరబాంబ, చూస్తివా? దొరద పుండ్లతో కాదప్ప, కండ్లతో చూడవాలా.
ఎదుటి వండికి ఒక కన్నుదా పోయి పుడ్చవాలంటే మనకుదా 2 కండ్లు పోవునప్ప. ఏమిటి మొదలయ్యారు గారు, ఏం జరిగింది? ఏం లేదప్ప, డబ్బు ఏడకి పోలా. ఇదో ఈ ఎడదా ఉండాది. ఆమప్ప, ఇంద పెట్టిలో డబ్బు ఎత్తి పుడ్చింది నాందా అప్ప. అంద పెట్టిలో తెల్ల కాగితాలు పెట్టింది కూడా నాందా అప్ప. నువ్వు దొంగ అని చెప్పింది కూడా నాందా అప్ప. ఏం తెలియమా, ఇంద మాదిరి కమనాటి పసంగ అరవందా వస్తా ఉండదే, తెలుగు రానంటానే ఉండదే. ఇంద మాదిరి ఎదవలకి నీ గురించి చెప్పాలని. ఏమ్రా, నాది ఏ ఊరా? కోయంబత్తూరు. నీది ఏ ఊరా? చిత్తూరు. నడివులో ఉన్నది ఏ ఊరా? పుత్తూరు. ఇక్కడదా తంతే పుత్తూరులోదా పడతావు, అక్కడదా ఎముకలకు కట్లు వేస్తారు. డాయ్, వర్తక సంఘానికి ప్రెసిడెంట్ గా ఉండా, ఊరికి పెద్దగా ఉండా, సమాజంలో పెద్దగా ఉండా, ఇంటికి పెద్దగా ఉండా శ్రీనివాసరావు మాదిరిదా ఉండవాలా? పెండ్లామంటే అదిగో శ్రీనివాసరావు పెండ్లా మాదిరిదా ఉండవాలా? కోడలంటే అదిగో శ్రీనివాసరావు కోడల మాదిరిదా ఉండవాలా? పిల్లకాయలు అంటే శ్రీనివాసరావు పిల్లకాయల మాదిరిదా ఉండవాలా? ఇది ఒక నల్ల కుటుంబం, అరిమియాన కుటుంబం, మంచి కుటుంబం. పురియుదా? పడ అడవి కట్ట. ఇంకా చూస్తావే, ఇంటికి పద.